నేర్పరులైనారు. 64 కళలు 64 రోజుల్లోనే చక్కగా ఒక్కొక్కనాడు ఒక్కొక్క కళను వినికిడి శక్తితోనే నేర్చుకున్నారు. గ్రహణం అంతే వింటూ నేర్చుకున్నారు. ఎవరైనా చదువుతుంటే వింటే చాలు వచ్చేస్తుంది. తర్వాత వారు గురువు గారి కోరిక తీర్చాలని అనుకున్నారు. ఎప్పుడో ప్రభాస తీర్థంలో మునిగి మరణించిన గురుపుత్రుణ్ణి తిరిగి బ్రతికించి తీసుకొచ్చారు. అలా గురువును సంతోషింపజేసి తిరిగి మధురకు వచ్చారు. తర్వాత ఆ మథురకు వచ్చి తర్వాత కృష్ణుడు గోకులంలో గోపికలు తన కోసం బాధపడుతున్నారని తెలుసుకున్నాడు. వెంటనే ఉద్ధవుణ్ణి పిలిచి నా సందేశాన్ని గోపికలకు అందించు అని చెప్పి గోకులానికి అందరినీ పంపించాడు. ఉద్ధవుడు గోకులానికి వచ్చాడు. అతడు అచ్చం కృష్ణుడిలాగానే ఉంటాడు కనుక గోపికలు ఉద్ధవుడి వద్ద కృష్ణ వియోగ బాధను చెప్పుకొని కృష్ణుడిలాగే ఉంటాడు అందరికీ ఎంతగానో దుఃఖించారు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణుని మాటలను ఇలా చెప్పాడు. నేనెప్పుడూ మీ వాడనే, మీ దగ్గరే ఉంటాను, మీ హృదయాల్లో ఉంటాను, త్వరలోనే గోకులానికి వస్తాను అని కృష్ణుడి మాటలను వినిపించాడు. ఆ మాటలతో గోపికలు ఉపశమనం కలిగించి ఉద్ధవుడు వారికి కృష్ణతత్వాన్ని ఇలా చెప్పాడు. న మాతా న పితా తస్య, న మాతా న పితా తస్య, న భార్య న సుతాదయః